నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ 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 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక బీరప్ప కామరాతిదేవి కళ్యాణం మహేశ్వరంలో చాలా బ్రహ్మాండంగా జరిగినది. ఈ కార్యక్రమంలో పెద్ద కురుమ మరియు కురుమ కులస్తుల మధ్య బోనాల సందడితో ఆడపడుచుల హడావుడితో చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మరియు జైపాల్ యాదవ్, కడారి జంగయ్య యాదవ్, క్యామ్ మల్లేష్ పాల్గొనడం జరిగింది. ఎవరన్నా కదా ఆశీర్వాదం లేకుంటే లేకుంటే లోదోడ వచ్చ లేకుంటే లేకుంటే మరి తెలుగుపాదం లేకుంటే లేకుంటే ఎవరి విక్కాలు లేకుంటే లేకుంటే ఇతరు జట్టు లేకుంటే లేకుంటే తమ్ముడు అరికాలేశ్వరుడు లేకుంటే లేకుంటే అని చెప్పగా అక్క మరి ఆడదానికి వయసు కావంటే 1000 ఏళ్ళ వయసు ఉన్నాయి. మరి ఎట్లనమ్మా ఏ వయసు ఏమవుతుంది? మరి మేలు వయసు చెప్పంటే తమ్ముడు ఆదిరయ్యా మరి లోకం మొత్తం ఉంటే మరి అవలమంది తమ్ముడు ఆదిరయ్యా మరి పిల్లలైన మరి ఎవరైనా మరి పోలు ఉండాలి. తమ్ముడు అటువయ్యా అడవిలో మమ్మల్ని పెళ్ళాడు. మరి మగవాడికి వాడికి తమ్ముడు అటువయ్యా మమ్మల్ని పెళ్ళాడు. మగవాడికి తమ్ముడు అటువయ్యా అంటే అంటే ఉంటుంది. తమ్ముడు అటువయ్యా గుళ్ళగడ పెళ్ళాడు. తమ్ముడు అటువయ్య మరి మగవాడికి ఆశ ఉంటుంది కదా. మరి ఎవరైనా మరి పిల్లలు అంటే మరి మొదలు నీళ్ళు మరి కాలు కాదని మరి మొదలు పడుతుంది. తమ్ముడు నీళ్ళయ్యా మరి పెద్దబాబు తిరుగా సిబిరెట్ కదా అని పెళ్ళాడు. తమ్ముడు నీళ్ళయ్య మరి అక్క వాళ్ళ ఊళ్ళో పెడుతుంది. అక్క మరి అది ఊళ్ళో పెడుతుంది. మరి చాలా మరి మరి అక్క చేతికి ఇస్తే ఎంతో అనున్నవి చూకున్నా కానీ మరి మరి సమర్గాలు దోకోవాలి. మరి ముందు నీళ్ళయ్యా మరి పెద్ద మరి పెద్దబాబు మరి చూస్తే మరి ఎవరైనా తమ్ముడు అభిరయ్యా మరి కంటిన్యూగా ఉన్న పిల్లలు మరి మగ పిల్లల భాష మరి పొద్దున్న చేస్తుంది. మరి చల్లుతుంది వంట చేసుకుంటుంది. మరి పొయ్యి ఎక్కడ పోతుందో మరి మరి బజార్ చూస్తుంది. మరి ఒకవేళ మరి పొద్దు చూస్తే మరి కన్ను మిగతా కన్ను కొడుతుంటే బాగా ఆడుతుంది. మగపాలు అన్నీ చూసి కన్ను కొట్టేసి అన్న కాలం ఇంకా ఉంటుంది అని చెప్పి ఈ ప్రకారం మరి మా కాలం మొత్తం అని చెప్పి సాగలిగింది. ఇంకా చూసారుగా బీరప్ప కథల మాంకాలమ్మ తమ్మునికి ఇచ్చిన సజెషన్. ఇప్పుడు ఒక అక్క బీరప్ప పండుగ ప్రతి సంవత్సరం వస్తుంట. 9 ఏళ్ల తర్వాత మహేశ్వరంలో బీరప్ప పండుగ చేయడం జరిగింది. అక్కకి ఎలా మంచి అనిపించే కథ అక్క మాటలే చెప్తున్నావు. అక్క నీ పేరు నీ కథ? మాదేవి. నేను షాద్నా నుంచి వచ్చిన అమ్మలో ఇక్కడనే నేను షాద్నా నుంచి వస్తాను. మంచి అనిపిస్తుంది. వచ్చినప్పుడు అలా మంచి అనిపిస్తుంది. దేవుడు నమ్మకమైన దేవుడు కదా, మంచి అనిపిస్తుంది.